రైట్, ఇక వివరాలు చూద్దాం. ఓ సామాన్య నాయకుడికి బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు కాషాయ పార్టీ అధిష్టానం సంచలనమైన నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ఇస్తారని తెలుస్తోంది. పురంధేశ్వరి ఆస్థానంలో ఆయనకు అవకాశాన్ని కల్పిస్తారని సమాచారం. సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. తొలి నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. రైట్, ఇక బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు కాషాయ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ఇస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో ఖరారు చేస్తున్నటువంటి వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల చివరి లోపల ఏపీ అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పురంధేశ్వరి స్థానంలో పురంధేశ్వరి ఏదైతే టైం పీరియడ్ ఉందో అది కంప్లీట్ కావస్తుంది. అయితే ముఖ్యంగా ఈ నెల చివరి ఆఖరి లోపల ఏపీ బీజేపీ చీఫ్ గా కొత్త వారికి నియామకం ఉంటుందన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరికొందరి పేర్లు మాత్రం ప్రముఖంగా వినపడుతుంది. ముఖ్యంగా మనకు సీనియర్ నాయకులు బీజేపీకి ఎప్పటి నుంచో ఉండి వెన్నంటూ ఉండి బీజేపీ నడిపించినటువంటి కొంతమంది కీలక నేతల పేర్లు ప్రముఖంగా వినపడుతుంది. అయితే ఇందులో బీజేపీ పదవి కోసము అయితే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు వినపడుతుంది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ కేవీసీ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు మరొక ప్రత్యేకంగా కొత్త పేరు మనకు వినపడుతుంది. అయితే కడప జిల్లాకు చెందినటువంటి బీజేపీ నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా పలువురు నేతలందరూ కూడా దాదాపు కొన్ని నెలల నుంచి కూడా ఈ పదవి కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము ప్రధానంగా ముగ్గురు పేర్లు మనకు వినపడుతుంది. ఎక్కువగా మనకు మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడుతుంది. అయితే సింగారెడ్డి రామచంద్రారెడ్డి వీరిద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కావడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచే ఏపీ రాజకీయాలు ప్రారంభమవుతాయి. ఏ పార్టీ అయినా కానీ, అటు వైఎస్ఆర్సీపీ అయినా కానీ, ఇటు టీడీపీ పార్టీ అయినా కానీ, ఇటు బీజేపీ పార్టీ అయినా కానీ, బీజేపీ ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మనకు గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కడప వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏదైతే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పేరును ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు కడప అంటే మనకు వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. ఇదే ప్రాంతం నుంచి చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం వైపు కొంత వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా మనకు ఇద్దరి పేరు మనకు ప్రముఖంగా వినపడుతుంది. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు. అయితే ముఖ్యంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. 2019లో ఎంపీగా కూడా కడప నుంచి కూడా పోటీ చేశారు. పలు కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. దాదాపు 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా వ్యవహరించారు. 2078 నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ కాలేజీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీని అంటు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి కీలక నేత. అయితే ఇక్కడ మనకు సింగారెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉందో మనకు గతంలో ఎంపీగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మను ఏ విధంగా అయితే నర్సాపురం ఎంపీ టికెట్ ఇచ్చి కేంద్ర మంత్రి పదవికి ఏ విధంగా అయితే ఈ అక్కడ ప్రముఖ స్థానాన్ని ఇచ్చారో అదే విధంగా కూడా ఒక నార్మల్ గా అంటే
మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఒక కార్యకర్తకు ఒక పదవిని అప్పగించాలన్నటువంటిది ఏదైతే క్యాలిక్యులేషన్స్ తో బీజేపీ ముందుకు వెళ్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏపీ చీఫ్ కి సంబంధించినటువంటి ఒక కొత్త వ్యక్తికి, తర్వాత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి అప్పగించాలన్న ఉద్దేశంతో ఈయన పేరు మాత్రము చాలా ప్రముఖంగా వినపడుతుంది. అయితే మనము మొత్తం మీద మాత్రము 1-2 రోజుల్లో ఈ పేరు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది. అటు దాదాపు 4 ఈ యొక్క అధ్యక్ష పదవి కొరకు పోటీ పడ్డారు. అయితే ఈ పదవిలో అంటే ఈ 4లో మాత్రం ఎవరికి ఈ చీఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తారు ప్రధాని మోదీ టీం అన్నది మాత్రం ఇంకా మనం కొంత అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా వెయిట్ చేయాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.